ఇద్దరు మంచి పడుకుంటారు. లేబట్టాడు బోట్ టైం అవుతుంది. బోట్కి వెళ్ళాలి మనం. హ్యాపీ బర్త్డే టు యూ మున్నో. హ్యాపీ బర్త్డే టు యూ. కేక్ కట్ చేద్దాం. కేక్ మావాడు ఇంకా నిద్రలో ఉన్నాడు. మున్నో నా ఇక్కడ 5:30కి సన్ రైజ్ అయిపోతుంది కాబట్టి మా వాడు ఇంకా స్లీపీగా ఉన్నాడు. ఇంత పొద్దున్న లేవడం. మున్న హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యూ. ఎవరి హ్యాపీ బర్త్డే వాళ్ళ? చాలా ఆకలి మీద ఉన్నాడు. అమ్మో, మేము పోర్ట్ బ్లేర్లో ఉన్నాము. ఇక్కడ నుంచి ఇప్పుడు హ్యావ్లాక్లోకి వెళ్ళాలన్నమాట. హ్యావ్లాక్లో వీడి బర్త్డే సెలబ్రేషన్స్, బీచ్లో బర్త్డే సెలబ్రేషన్స్, వెళ్ళి డెకో ఇవన్నీ కూడా చూసుకోవాలి. బయటికి వెకేషన్కి వస్తే అమ్మో, సో వీళ్ళని రెడీ చేయడము. అప్పుడు ఏంటి 7:30కి మేము అక్కడ ఫేరీ ఎక్కే దగ్గర ఉండాలి. 8:30కి ఫేరీ అనమాట. ఇక్కడ నుంచి హ్యావ్లాక్ వెళ్ళడానికి 1 గంట ముందే ఉండాలి. మార్నింగే లేసి ఇక్కడ ఏంటో 5:30కి పొద్దున అయిపోతుంది, 5:30కి చీకటి అయిపోతుంది. అసలు అర్థం కావట్లేదు. వీడేమో నైట్ పడుకోవడానికి చాలా సతాయించాడు. 10:30, 11కి అలా పడుకొని మళ్ళీ 2 o'clockకి లేసి 2 నుంచి 3 వరకు మేల్కున్నాడు. సడన్గా ఎందుకు లేచాడో తెలియదు. నిద్రలో పాపం ఏడుస్తున్నాడు. అచ్చా ఓకే అంటారు. ఇక బయటకు వచ్చినప్పుడు అంతా మనమే కదా, హెల్ప్ చేయడానికి ఎవరు లేరు. సో ఇంకా మనం రెడీ అయ్యి వీళ్ళని రెడీ చేసేసరికి అందుకే వ్లాగ్ అటు ఇటు కరెక్ట్ టైంకి రికార్డ్ చేయలేకపోతున్నాను. బట్ వీడి బర్త్డే సెలబ్రేషన్స్లో మాత్రం ఏది తక్కువ అవ్వకూడదు. ఓకేనా? చెప్పు హ్యాపీ బర్త్డే. చెప్పు హ్యాపీ బర్త్డే. ఓకే, అన్నయ్య కింద తింటున్నాడు, ఆమె తింటున్నాడు. నువ్వు కూడా వెళ్ళి ఆమె తినాలి, బిక్కి కాదు. ఆమె తిందామా? ఓకే ఓకే. ఫస్ట్ వాటర్ తాగు. వాటర్ తాగు. రెడీయా? ఆర్ యు రెడీ? హ్యాపీ బర్త్డే టు మీ. హ్యాపీ బర్త్డే మును. హ్యాపీ బర్త్డే. సెకండ్ హ్యాపీ బర్త్డే మును. హ్యాపీ బర్త్డే. ఇంకా నిద్ర మధ్యలో ఉన్నాడేమో వాడు. సరే, లగేజ్ అంతా ప్యాక్. ఇంక వెళ్ళిపోదాం పదా. ఫస్ట్ తినడానికి వెళ్దామా? వీళ్ళిద్దరికి తినిపించేస్తే మనం అక్కడైనా తినచ్చు. కమ్ దా వెళ్దాం పదా. పోర్ట్ బ్లేర్లోనే మేము స్టే చేసిన ది డార్విన్ హోటల్లోనే మేము బ్రేక్ఫాస్ట్ కానిస్తున్నాము. కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అయితే చాలా బాగుంది. సో మనకు కావాల్సిన బ్రేక్ఫాస్ట్ ఉందన్నమాట. ఇడ్లీ, వడ, పూరి ఇవన్నీ కూడా ఉన్నాయి. మా మున్నుకి నేను తినిపిస్తూ ఉంటే నాకు జున్నుకి మా వారు తినిపిస్తూ ఉన్నారు. పిల్లలకి బయటికి ఇట్లా వెళ్ళినప్పుడు తినిపించడం పెద్ద టాస్క్. ఒక్కొక్కసారి మంచి తింటారు, ఒక్కొక్కసారి అస్సలు తినరు, చాలా క్రాంకీ అయిపోతూ ఉంటారు. సో అసలు అర్థం కాదు వాళ్ళని హ్యాండిల్ చేయడం. కానీ పిల్లలు తినేలాగా చూసుకోవాలి. ఇంకా కార్లో స్టార్ట్ అయిపోవాలి, టైం అయిపోతుంది, పోర్ట్కి వెళ్ళాలన్నమాట. బట్ బిఫోర్ దట్ కొంచెం నేను అట్లా ఫేస్ వాష్ చేసుకొని, మాయిశ్చరైజింగ్ క్రీమ్ అప్లై చేసుకొని, సన్ స్క్రీన్ పెట్టేసుకుంటే ఆల్ సెట్. సో మామూలుగా ఫేస్ వాష్ అనగానే అందరికీ ఉంటుంది కదా, మంచి క్లియర్ స్కిన్ కావాలి, బ్రైట్ స్కిన్ కావాలి, రేడియంట్గా ఉండాలి అండ్ గ్లాస్ స్కిన్. సో ఈ మధ్య గ్లాసీగా ఉండాలి అని అనుకుంటున్నాం కదా. సో ఈ కొరియన్ వాళ్ళ స్కిన్ ఎంత గ్లాసీగా ఉంటుందో కదా. అసలు వాళ్ళు ఈ రైస్ వాటర్ కానీ, రైస్ ఉండేవి ఆ ప్రోడక్ట్స్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల అంటే వాళ్ళ స్కిన్ చాలా గ్లాస్గా కనిపిస్తుంది. సో మనం కూడా రైస్ ఉడుకుతున్నప్పుడు కానీ సో అట్లా తీసుకొని అప్లై చేసుకుంటే ఆ వాటర్ సో గ్లాస్ స్కిన్ అనేది వస్తుందంట. కానీ అదంతా మనం చేయలేం కాబట్టి సో రైస్ వాటర్ ఉన్నవే మనం తీసుకొని యూస్ చేస్తే ఎంత బాగుంటుంది కదా. ఎస్, సో రైస్ అనేది అంత ఇంపార్టెంట్ అనమాట. అందుకే నేను యూస్ చేస్తున్నాను మమాఎర్త్ రైస్ ఫేస్ వాష్. సో ఇది 7 to 20 days యూస్ చేసిన తర్వాత బెనిఫిట్స్ మీకు చూసిన తర్వాత రిజల్ట్ మీకే అర్థమవుతుంది. సో నేను కూడా తీసుకున్నాను, సో మీరు కూడా తీసుకోండి. రైస్ స్కిన్ రేడియంట్ ఛాలెంజ్. సో 7 to 20 days యూస్ చేసిన తర్వాత లెట్స్ సీ. ఈ రైస్ వాటర్ ఫేస్ వాష్ స్కిన్ మీద డీప్గా క్లెన్స్ చేస్తుంది. జిడ్డుగా గ్రీజీగా లేకుండా స్కిన్ డ్యూవీగా రిఫ్రెష్డ్గా ఉండేలాగా చేస్తుంది. ఎందుకంటే ఇందులో రైస్ వాటర్ యొక్క గుడ్నెస్ ఉంది కాబట్టి. సో ఈ ఫేస్ వాష్ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్. ఇది బ్లెమిషెస్, డార్క్ స్పాట్స్ పోగొట్టడంలో హెల్ప్ చేస్తుంది. అండ్ దీని క్రీమీ టెక్స్చర్ చూసారా ఎంత బాగుందో. సో స్కిన్కి కావాల్సిన ఎసెన్షియల్ మాయిశ్చర్ని అందిస్తుంది అనమాట ఆఫ్టర్ క్లెన్జింగ్ కూడా. సో ఈ స్కిన్ హైడ్రేషన్ని బూస్ట్ చేస్తుంది, లాక్ చేస్తుంది. ఇందులో గుడ్నెస్ ఆఫ్ నయాసినమైడ్ ఉంది కాబట్టి యాక్నీ మార్క్స్ కానీ స్కిన్ టోన్ని బ్రైటన్ చేయడంలో అండ్ గ్లాస్ లైక్ గ్లోయింగ్ స్కిన్ ఇవ్వడంలో హెల్ప్ చేస్తుంది. నాకైతే ఈ రైస్ ఫేస్ వాష్ చాలా నచ్చింది. మీరు కూడా డెఫినెట్లీ మమాఎర్త్ రైస్ ఫేస్ వాష్ని ట్రై చేయండి. ఇది అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా అండ్ purple.comలో అవైలబుల్గా ఉంది. మమాఎర్త్ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంది. మమాఎర్త్ వెబ్సైట్లో కనుక తీసుకుంటే యూజ్ మై కోడ్ లాస్ట్ ఇయర్ 2025 టు గెట్ 20% డిస్కౌంట్. అండ్ ఇది మీ నియర్ బై స్టోర్స్లో కూడా అవైలబుల్గా ఉంది. గో చెక్ ఇట్
అవుట్ గైస్. అండ్ మీ నియర్ బై స్టోర్ ఎక్కడుందో కింద కమెంట్స్ చేయండి మర్చిపోకుండా. ఓకే, సో డెఫినెట్లీ ట్రై చేయండి. అండ్ డిస్క్రిప్షన్లో లింక్స్ కూడా మెన్షన్ చేస్తున్నాను, గో చెక్ ఇట్ అవుట్ గైస్. ఇంకా లేట్ అయిపోయింది, మాయిశ్చరైజర్ అలాగే సన్ స్క్రీన్ అప్లై చేసేసుకొని వెళ్ళిపోతాను. కార్లో పోర్ట్కి స్టార్ట్ అయిపోయాము, వేరే ఐలాండ్కి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు వెళ్ళే ఐలాండ్లోనే మా చిన్నోడి బర్త్డే సెలబ్రేషన్స్, హ్యావ్లాక్, ఫేరీలో వెళ్ళాలి. పోర్ట్కి వెళ్ళే రూట్ అనమాట. సో బీచ్ ఇవన్నీ చూస్తూ మా పిల్లలు ఎక్సైట్ అవుతున్నారు. సో అట్లా మేము హ్యావ్లాక్కి బయలుదేరాము, ఇప్పుడు ఫేరీ ఎక్కుతాం అనమాట. వాడు చూడు ఎట్లున్నాడు మంజులు, ఇప్పుడు ఏం తినట్లేదు అసలు, ఎందుకో ఏమో నిద్ర సరిపోవట్లేదు ఏంటో. తండ్రి ఏం కనిపించింది చిన్నగా బోట్ కనిపించింది కదా, ఆ బోట్స్ కనిపిస్తాయి చూడండి, ఎంత బాగుంది కదా. మనం బీచ్ మా పెద్దోడికి బీచ్ అయినా వాటర్ అయినా చాలా ఇష్టం అనమాట. ఇంకా సమ్మర్ కదా, ఇంకా మా వాడు స్విమ్మింగ్ పూల్లోనే ఉంటాడు. ఇది పోర్ట్కి వెళ్ళే రూట్ అనమాట. ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది. ఇంకా ఆ వాటర్ని చూసుకుంటూ, బీచ్ని చూసుకుంటూ, బోట్స్ చూసుకుంటూ, ఆ వ్యూ చూసుకుంటూ సరదాగా మాట్లాడుకుంటూ వెళ్తున్నాం. వాటర్లో పడిపోతే స్విమ్మింగ్ రాదు కదా. వేసుకొని వెళ్తావా? స్విమ్మింగ్కి వెళ్తావా? నీకు ఫస్ట్ నిద్ర వస్తుందిరా, నిద్ర మార్నింగ్ అంతా పడుకో. బర్త్డే కదా అన్నకి ఇచ్చి పెట్టు. అన్నకి ఇచ్చి పెట్టు, అన్నకి ఇచ్చి పెట్టు. నేను ఇచ్చి పెడతా. మున్ను పెట్టు. పోర్ట్ బ్లేర్లో పోర్ట్కి వచ్చేసామన్నమాట. ఈ ట్రావెల్ ఏజెన్సీ ఏదైతే మనం మాట్లాడామో, సో వాళ్ళే మనకి పికప్ అండ్ డ్రాపింగ్ టైంకి అన్నీ వాళ్ళే కోఆర్డినేట్ చేసుకుంటారు, ప్రాబ్లం ఏమీ ఉండదు. కాకపోతే మనకి ఇక్కడ పోర్ట్ బయట ట్రాలీస్ అలాంటివి ఏమి ఉండవు కాబట్టి లగేజ్ మనమే తోసుకుంటూ వెళ్ళాలి. మా పెద్దోడు కూడా లగేజ్లో 2-3 సూట్ కేసులు లాక్ రావడానికి ట్రై చేస్తున్నాడు, సో వాడు హెల్ప్ చేశాడనమాట. ఇక్కడ సెక్యూరిటీ చెక్-ఇన్ కూడా ఉంటుంది. ఇక్కడ మనం సూట్ కేసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇట్లా చెక్-ఇన్లో అదే మనం స్క్రీనింగ్లో వేసేస్తున్నాం అనమాట, చెక్ చేయడానికి. దాని తర్వాత మనం కూడా సెక్యూరిటీ చెక్-ఇన్లోకి వెళ్ళిపోవాలి. వెకేషన్ ఏమో కానీ ఈ పిల్లలతో పాటు ఈ లగేజ్ ఇవన్నీ చూసుకోవడమే కొంచెం హెక్టిక్ అని అనిపిస్తుంది. బట్ అయినా కూడా మనం జస్ట్ ఈ ఎయిర్పోర్ట్లలో, ఈ పోర్ట్స్లో వీటిలలో లగేజ్ మోస్తాము. సో దాని తర్వాత అంతా కూడా మనకి ఆ క్యాబ్ సర్వీసెస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ప్రాబ్లం ఏమీ ఉండదన్నమాట. ఇక్కడికి వచ్చి చూస్తే చాలామంది ఫేరీ ఎక్కడానికి, బయట నుంచి చూస్తే ఎవరు లేరేంటబ్బా అనుకున్నాం, బట్ లోపలికి వచ్చిన తర్వాత చూస్తే చాలామంది లైనే ఉందన్నమాట. అందుకే ఒక గంట ముందు అయితే వచ్చి ఉండాలి. ఇక్కడ ఫేరీస్ కూడా టైంకి ఉంటాయి కాబట్టి ఆ టైం ప్రకారంగానే మనం వెళ్ళాలి. ఈవినింగ్ 4 తర్వాత ఏ ఫేరీస్ ఉండదు, ఎందుకంటే చీకటి పడిపోతుంది కాబట్టి. సో ఆ టైం ప్రకారంగా మనం ఫేరీస్ అనేది బుక్ చేసుకోవాలి. ట్రావెల్స్ వాళ్ళకి చెప్తే వాళ్ళే బుక్ చేస్తారు ఏ టైంకి ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది. మాకు ఐటినరీ అంతా కూడా వాళ్ళే ప్లాన్ చేసి ఇచ్చారు కాబట్టి మాకు ఏ ఇబ్బంది అయితే రాలేదు. ఇగో ఇలా లగేజ్ మోస్తూ ఫేరీ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. మేము ఎక్కబోయే ఫేరీ ఇది. సో అందరు లగేజ్ మోస్తూ వెళ్తున్నారు కదా, సో ఇక్కడ కూడా లగేజ్ అంతా ఒక సైడ్ ఇచ్చేసి, లగేజ్ ఇచ్చేసిన తర్వాత ఇంకొక సైడ్ నుంచి లోపలికి ఎంట్రీ ఇవ్వాలన్నమాట. సో లగేజ్ ఇవ్వడానికి, హ్యాండ్ ఓవర్ చేయడానికి పెద్ద లైన్. సో నాకైతే ఫేరీ చూడగానే భలే అనిపించింది. మా అవుట్ఫిట్స్ బ్లూ, అక్కడ ఫేరీ కూడా బ్లూ కలర్ మ్యాచింగ్. అబ్బా పిక్స్ దిగాలి పక్కా అని అనుకున్నాము. కాకపోతే ఒకటే పిక్ వచ్చింది, ఫొటోస్ ఏమంత బాగా రాలేదు, ఎందుకంటే ఎండ ఎక్కువగా ఉంది కదా. మా పెద్దోడి కళ్ళు ఇట్లా మూసేస్తున్నాడు అనమాట. సో ఫైనలీ అయితే ఒక పిక్ అయితే వచ్చేసింది అనుకోండి. బట్ మాకైతే అక్కడికి వెళ్ళిన తర్వాత అట్లా అవుట్ఫిట్స్ అవి చూసుకున్న తర్వాత, ఆ ఫేరీని చూసిన తర్వాత భలే అనిపించింది. ఏంటబ్బా ఈ కలర్ కాంబినేషన్ అనుకుని ఏమన్నా చూసుకున్నావా అని అనుకున్నాం తెలుసా, అస్సలు ప్లాన్ చేసుకోలేదు. బట్ ఇట్స్ టూ గుడ్ అనిపించింది. పిక్ కూడా నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తే చూడండి.
అండ్ సో ఫెరీలోకి అయితే వెళ్ళిపోతున్నాం. ఐఎమ్ సో ఎక్సైటెడ్, పిల్లలతో పాటు నేను కూడా చాలా ఎక్సైటెడ్. ఎందుకంటే నేను ఫస్ట్ టైం ఫెరీ ఎక్కుతున్నాను. లోపల ఎలా ఉంటుంది ఏంటి, సో చాలామందికి సీ సిక్నెస్ కూడా ఉంటుంది అని అంటారు కదా, నాకు ఎలా ఉంటుందో తెలీదు. ఐఎమ్ సో ఎక్సైటెడ్ అండ్ పిల్లలతో ఎలాగా అని. బట్ వ్యూ అయితే లోపల నుంచి చూస్తే ఆ వాటర్ ఎంత బాగుంది, అండ్ వాటర్ కూడా ఎంత క్లియర్గా ఉన్నాయో తెలుసా. నేను ఇంత క్లియర్ వాటర్ చూడడం ఫస్ట్ టైం. సో ఫెరీలో అయితే సీటింగ్ ఇలా ఉంటుంది. మాకైతే విండో సీట్ వచ్చింది కాబట్టి మా పెద్దోడికి ఇచ్చేసాం అనమాట. సో వాడు కొంచెం నాకు విండో సీట్ కావాలి అని అడుగుతాడు అని చెప్పేసి సో మేమంతా వెళ్ళాం. మాకు కొంచెం హెల్ప్ఫుల్గా ప్రకాష్ ఉన్నాడు. పిల్లల్ని చూసుకోవడం ఈ లగేజ్ అని అంటే కొంచెం కష్టమైపోతుంది కదా, సో అందుకని ఇంకా ప్రకాష్ కొంచెం హెల్ప్ఫుల్గా ఉన్నాడు. మా జున్నుగాడైతే వాటర్ని చూస్తూ అలాగే ఉండిపోయాడు. ఏం చూస్తున్నావురా అంటే చెప్పట్లేదు, వాడికి వాటర్ అంటే ఇష్టం కదా. సో ఎట్లా వెళ్తున్నాము ఏంటి అన్నీ అబ్జర్వ్ చేస్తూ సైలెంట్గా ఉండిపోయాడు. అది చాలా బాగుంది ఈ ఫెరీలు ఇలా కూర్చోవడము, నాకు చాలా నచ్చింది. ఐఎమ్ సో ఎక్సైటెడ్. కాకపోతే ఎలా ఉంటుంది ఏంటి నాకు అర్థం కావట్లేదు. సో ఈ జర్నీ ఎలా ఉండబోతోంది అనేది. సో మా వాడైతే సైలెంట్గా అబ్జర్వ్ చేస్తున్నాడనమాట. అండ్ ఇక్కడ ఫ్లయింగ్ ఫిషెస్ ఉన్నాయి, మేము క్యాప్చర్ చేయలేకపోయాము. చూస్తూ ఉంటే సర్రమని ఇట్లా వెళ్ళిపోతున్నాయి తెలుసా. సో చిన్నగా ఉన్నాయి, సో ఫ్లైట్ లాగే ఉన్నాయి అనమాట. ఇలా ఎగురుకుంటూ వెళ్తున్నాం. క్యాప్చర్ చేయడానికి ట్రై చేసాము బట్ అవ్వలేదన్నమాట. Where is boat? మా చిన్నోడి కళ్ళల్లో కూడా ఎక్సైట్మెంట్ చూశాను. ఒక ప్లేస్లో ఉండట్లేదు, అటు ఇటు తిరుగుతున్నాడు, చూస్తున్నాడు. సో వాటర్ని చూస్తున్నాడు, మనం కొత్త ప్లేస్లో ఉన్నాము అని వాడి కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. నాకైతే ఫెరీ జర్నీ ఆసమ్ అని అనిపించింది. ఎట్ ద సేమ్ టైం ఇంకా ఈ ఫెరీలో చాలామంది వామిట్స్ చేసుకుంటున్నారు అనమాట. అంటే చాలామందికి సీ సిక్నెస్ ఉంటుంది కదా, మేబీ ఆ జర్నీ పడకపోవచ్చు. మేమున్న టైంలోనే అలలు కూడా కొంచెం అటు ఇటు ఉన్నాయి కాబట్టి అలలకి ఇది ఊగుతున్నట్టు అని అనిపించింది. కొంచెం భయం వేసింది కానీ బట్ ఇట్స్ ఓకే. మేము ఎక్కడికి వెళ్ళినా మాతో పాటు కారు ఉండాలన్నమాట. అది ఫెరీలో అయినా, బోట్లో అయినా, షిప్లో అయినా మాకు కారు నడుస్తుంది. సో ఇక్కడ కూడా వాడు విండో సీట్ దగ్గర కార్లో ఆడుకుంటున్నాడు. సో బ్లూ డ్రెస్, బ్లూ స్కై, బ్లూ వాటర్, బ్లూ అవుట్ఫిట్స్. సో వ్యూ చూడండి ఎంత బాగుందో. మా వాడు అలా కూర్చొని ఆడుకుంటూ ఉంటే మేము కొన్ని పిక్చర్స్ తీసాము. పిక్చర్స్ ఎంత క్యూట్గా వచ్చాయో. వాడైతే వాటర్ని చూస్తూ అక్కడ సీట్ మీద విండో దగ్గర ఆడుకుంటూ ఉన్నాడనమాట. ఎక్కడ కూడా వాడికి ఆ బోర్ కొట్టలేదు. ఫస్ట్ భయం వేసింది, అరే వీళ్ళు ఏమైనా వామిటింగ్స్ చేసుకుంటారా. ఈ బోట్ చూసినప్పుడు ఏంటబ్బా ఈ బోట్ ఇలా ఉంది, నావేంటి అని అడిగాను. అడిగితే ఇది ఫిషింగ్ చేసే బోట్ అంట. ఎంత బాగుందో కదా, నాకు దగ్గర నుంచి చూస్తే భలే అనిపించింది. ఫెరీకి బ్యాక్ సైడ్లో ఈ వాటర్ చూసారా, ఆ వేవ్స్ ఎంత బాగుందో కదా. నేను కాసేపు వెళ్ళి ఆ వేవ్స్ చూస్తూ అలాగే ఉండిపోయాను. బాగా అనిపించింది నాకైతే. ఆ
అండమాన్లో వాటర్ అయితే నిజంగా చాలా క్లియర్గా ఉన్నాయి, స్కై క్లియర్గా ఉంది, నేచర్ చాలా బాగుంది. సో ఇంకా మేము హ్యావ్లాక్ రీచ్ అయిపోయామన్నమాట. సో ఇక్కడ పోర్ట్లో మనం ఈ ఫేరీ దిగేసి ఇక్కడ నుంచి జర్నీ స్టార్ట్ చేయాలి. ఇంకా మా చిన్నోడు ఈ గ్యాప్లోనే మంచిగా నిద్రపోయాడు, ఎంత బాగా ఆడుకున్నాడు అంత బాగా నిద్రపోయాడు కూడా. చిన్నోడిని ఎత్తుకున్నారు, నన్ను కూడా ఎత్తుకోవాలి అని మా పెద్దోడు గోల చేస్తే ఇంకా వాడిని కూడా మా వారు ఎత్తుకున్నారనమాట. చిన్నోడిని ఎత్తుకోవడం ఓకే కానీ పెద్దోడిని ఎత్తుకోలేము కదా. సో నాకైతే వాటర్ చాలా నచ్చింది, అబ్బా ఎంత క్లియర్గా ఉన్నాయో. సో బయటికి వచ్చాక లగేజ్ కలెక్ట్ చేసుకోవాలి, దానికోసం కొంచెం వెయిట్ చేయాలి. ఎండ చాలా ఉంది, మా వాడికి కప్పేసాను చూడండి. మా వాళ్ళకు ఫోటో దిగుదామంటే అసలు ఆకుండా ఎండకు నా వద్దురా బాబోయ్ అని చెప్పేసి పారిపోతూనే ఉన్నారు, అంత ఎండ ఉంది. ఎందుకంటే 1.5 hour జర్నీ, 1.5 hour జర్నీ తర్వాత వస్తే మా మధ్యాహ్నం అయిపోయింది ఇక్కడికి వచ్చేసరికి. సో మా వాడైతే ఇంకా మనకి స్ట్రోలర్ ఉంది కాబట్టి చాలా హెల్ప్ అవుతుంది, అందులో పడుకోబెట్టేసి తోసుకుంటూ వెళ్తున్నాం అనమాట. మనం ఏ ట్రావెల్ ఏజెన్సీ బుక్ చేసుకున్నా కూడా సో వాళ్ళు కరెక్ట్గా కోఆర్డినేట్ చేసుకోవాలి, ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. సో మాకు కూడా కరెక్ట్గా వాళ్ళు ప్లకార్డ్ పట్టుకొని వాళ్ళు నిల్చోవడం, నేమ్స్తో వెళ్ళగానే వాళ్ళని కలవడము, సో దాని తర్వాత వాళ్ళు క్యాబ్ దగ్గర తీసుకెళ్ళడము, సో నేమ్స్ అవన్నీ ఎంట్రీ చేసుకోవడము, సో ఇవంతా కూడా క్లీన్గా అంటే క్లియర్గా అయిపోయింది, ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా. అయితే హ్యావ్లాక్ ఐలాండ్ బీచ్ రిసార్ట్ బుక్ చేసుకున్నాము. సో బయట నుంచి అయితే వ్యూ చాలా బాగుంది, లోపలికి వెళ్ళి చూద్దాము. సో ఎందుకంటే ఈ వుడెన్ హౌసెస్ ఇవన్నీ నాకు కొంచెం చాలా ఇష్టం అనమాట, కొంచెం వింటేజ్ లుక్ వస్తుంది కదా. సో ఫస్ట్ అయితే లగేజ్ డ్రాప్ చేసేసుకొని లగేజ్ అంతా తీసుకొని రిసెప్షన్లో వెయిట్ చేస్తూ ఉన్నాము. మాకు రూమ్ అలాట్ చేసిన తర్వాత అప్పుడు మనం ఈ రిసార్ట్ అంతా ఎక్స్ప్లోర్ చేద్దాము అని చెప్పేసి దిగేసరికి ఇంకా మా వాడు 5 minutes అసలు పోర్ట్ నుంచి హ్యావ్లాక్ ఐలాండ్ రిసార్ట్కి 5 minutes కూడా పట్టదు. సో మా వాడు నిద్ర లేసేసాడు. సో వాడికి పర్వాలేదు, స్లీప్ ఉన్నింది, బట్ డిస్టర్బ్డ్ స్లీప్ అనమాట. లగేజ్ అంతా వాళ్ళు తీసుకొస్తామంటే మేము అలా వాక్ చేస్తూ వెళ్తాం అనమాట. నేచర్ ఎంత బాగుందో అసలు, ఆ వాక్ అయితే నాకు భలే అనిపించింది. సో నిజంగా బాగుంది అబ్బా, అట్రాక్ట్ చేయడానికి ఆ వ్యూ కానీ ఇదంతా కూడా. సో దిస్ ఇస్ ద రిసెప్షన్ కూడా చూడండి, బోట్లోనే ఇదంతా కూడా రూమ్స్ అనమాట, ఇక్కడ కూర్చోవడానికి ప్లేస్. సో నాకైతే బాగా నచ్చింది. వీడికి మా పెద్దోడికి అయితే ఇక్కడ బోట్ ఉంది మమ్మ చూడు, బోట్ ఉంది చూడు అని పిలుస్తున్నాడు. సో ఈ బోట్ నాకు బాగా నచ్చింది అని చెప్పేసి, సో చూడరా కూర్చోరా అని చెప్తున్నాను నేను. కాకపోతే పైన గ్లాస్ ఉంది కదా కూర్చోలేము. మరి చిన్నోడు అయితే అక్కడ ఉన్న ప్లేస్ అంతా ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు. ఏంటిదన్నా బాల్స్? ఆ బాల్స్ నీకు నచ్చాయా? వెల్కమ్ డ్రింక్స్ బాగున్నాయి, తాగుబెట్టా. అవునా? బాగుంది కదా నాన్న, బాగుంది కదా. మున్ను లైక్ దిట్. మనం రూమ్కి వెళ్ళిపోదాం. ఇదేనా మా రూమ్? ఓకే, గ్రౌండ్ ఫ్లోర్ ఇస్ ఓకే. ఓకే, లిఫ్ట్ లేదు కాబట్టి ఇది ఒకసారి రూమ్ చూద్దామా బుజ్జి? రూమ్ ఎలా ఉందో చూడు. రూమ్ చూస్తే నాకు చాలా నచ్చింది, అంటే చాలా కంఫర్టబుల్గా ఉంది, స్పేస్ చాలా బాగుంది. పెద్ద రూమ్లో 2 beds వేశారు, పిల్లలు తిరగడానికి ఆడుకోవడానికి బాగుంది, అండ్ అలాగే లగేజ్ పెట్టుకోవడానికి స్పేషియస్గా ఉంది. సో నాకైతే పర్ఫెక్ట్ అని అనిపించింది. 2 ACలు ఇచ్చారు, అండ్ అలాగే వాష్రూమ్ కూడా కంఫర్టబుల్గా అంటే పెద్ద సైజులో ఇచ్చారనమాట. సో ఎక్కువ తడి బట్టలతో వచ్చేస్తాం కదా ఇక్కడ నానిపోయి, సో సపరేట్గా పెట్టుకోవడానికి బయట ఆరేసుకోవడానికి ప్లేస్ కూడా చాలా బాగుంది. సో ఎంతకైనా మంచిది. ఇంకొక రూమ్ పైన కూడా చూద్దామా అంటే ఓకే మ్యామ్ చూపిస్తాను అంది. సో ఇది పైన రూమ్ అనమాట. పైన రూమ్ కూడా సేమ్ ఇలాగే ఉందబ్బా, సేమ్ 2 beds ఉన్నాయి, చాలా స్పేషియస్గా ఉంది, లగేజ్ పెట్టుకోవడానికి బాగుంది. రూమ్ అంతా చూసి ఇంకా నాకెందుకు కిందనే తీసుకుందాము, పిల్లలతో ఉన్నాం కదా, పైనుంచి ఇలా చూసి అంటే బాల్కనీ నుంచి ఇలా తొంగి చూసారనుకోండి కింద పడిపోతారేమో అన్న టెన్షన్ ఉంటుంది కదా ఈ బాల్కనీ మెయిన్గా. సో వద్దులే, వ్యూ అదంతా కూడా కాదు, మనం కిందనే తీసుకుందాము, సిట్అవుట్ కూడా కింద బాగుంది కదా ఇక్కడే తీసుకుందాము అని. సరే ఓకే వచ్చేయని చెప్పాడు అనమాట.
వీళ్ళు రొమాన్స్ చేసుకుంటున్నారు. ఏయ్, ఏయ్, ఏయ్. అక్కడ జంప్ చేస్తున్నాడు వాడు. సో ఫైనల్లీ పైన కింద రూమ్స్ చూసాం, సేమ్ ఉన్నాయి. సో అందుకని కింద రూమ్ పైన ఎందుకు అంటే బాల్కనీ నుంచి వీళ్ళు కింద చూసి పడతారేమో అన్న టెన్షన్ ఉంటుంది. సో బీచ్ వ్యూ అని అనుకున్నాం, కానీ బీచ్ అంటే బీచ్ రిసార్టే బట్ నాట్ బీచ్ వ్యూ. నడుచుకుంటూ వెళ్ళాలి. ఒకసారి బీచ్ ఎలా ఉందో చూసేద్దామా? బీచ్కి వెళ్దామా? బీచ్కి వెళ్ళి చూసేసి వద్దాం. పదా. ఓకే, లెట్స్ గో. హే గైస్, ఇప్పుడు మేము బీచ్ ఎలా ఉంది అండ్ అలాగే మా ముందుగాడి బర్త్డే డెకోర్. సో దట్స్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి సో డెకోర్ ఎలా చేయాలి ఏంటి అనేది ఫైనల్ చేయడానికి వెళ్తున్నాం. ఫస్ట్ అయితే బీచ్ చూద్దాము. బీచ్ ఎలా ఉంది? కంప్యూటర్ ఇంతకు ముందు చేసిన బర్త్డే సెలబ్రేషన్స్ పిక్స్ ఇవన్నీ చూపిస్తున్నారనమాట. ఎలా కావాలి మీకు, ఏ థీమ్ కావాలి, నేను బ్లూ అండ్ వైట్ కావాలి అని అడుగుతున్నాను అనమాట. సో వాళ్ళ దగ్గర చూసిన థీమ్స్లో అన్నీ హనీమూన్ కపుల్స్కి, యానివర్సరీ సెలబ్రేషన్స్కి ఇలాగే ఉన్నాయి, కానీ చిన్నపిల్లల బర్త్డే సెలబ్రేషన్స్ లేవు. బర్త్డే ఇలా చేయాలి అలా చేయాలి అని నేను చూపించింది ఇక్కడ ఒక్కటి లేదు. బట్ ఉన్న దానిలోనే ఏమున్నాయో అవి సెలెక్ట్ చేసుకోవాలి. ఇట్స్ సో సాడ్. సో నాకైతే వీడి బర్త్డే రోజు ఇలా ఫీల్ అవుతానని అస్సలు అనుకోలేదు. బట్ స్టిల్ ఉన్న దానిలోనే ఏది అనేది సెలెక్ట్ చేసుకున్నాం. సో కన్నీళ్ళు కనిపించద్దు కదా అని ఇది మేనేజ్ చేస్తున్నాను. ఎండకు కాదు. మా చిన్నోడి బర్త్డే సెలబ్రేషన్స్ అయితే నేను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వను. సో ఉన్న డెకోర్లోనే ది బెస్ట్ ఏంటి అని చూస్తున్నాము. సో యానివర్సరీకి అన్నీ ఉన్నాయి, కానీ బర్త్డే సెలబ్రేషన్స్కి పాపం వాళ్ళు చాయిసెస్ చూపిస్తున్నారు. సో అక్కడ అదంతా చూసి మొత్తం తిరిగేసి ఫైనల్గా ఒకటో రెండో నాకు నచ్చాయి. బట్ స్టిల్ ఏమీ చాయిస్ అయితే మనకి లేదు, ఉన్న దానిలోనే సెలెక్ట్ చేసుకోవాలి అని అంటే. సో ఇంటి దగ్గర నుంచి నేను ప్రాపర్టీస్ అయినా తెచ్చుకునేదాన్ని కదా. డెకరేషన్ ఫోటో వాళ్ళ చెయ్యి. దీని చేద్దాం మొత్తం బ్లూ అండ్ వైట్ చేద్దాం. మంజు అయితే పాపం నన్ను కన్విన్స్ చేస్తున్నారు, చేద్దాం నన్ను డిసప్పాయింట్ అవ్వకు, బాగా జరుగుతుంది అని నన్ను కన్విన్స్ చేస్తున్నారు. ఇంకా నేను ఈ లోపల పిల్లలతో మంచిగా బీచ్లోకి వెళ్ళి ఆడుకుంటున్నాను అనమాట. సో ఇది బీచ్ రిసార్ట్ కదా, సో దగ్గరలోనే బీచ్ ఉంది. మంచి హెలికాప్టర్ వెళ్తూ ఉంటే వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఫైనల్లీ ఇది అనుకుంటున్నాము. ఓకే ఓకే ఓకే, హ్యాపీ బర్త్డే అని వస్తుంది. ఇదే టేబుల్ పెట్టే మనం, ఇదే టేబుల్ మీద క్లాత్. ఇక్కడ ముందు కూర్చోవడానికి చిన్న సెటప్. ఓకే, బ్లూ అండ్ వైట్ బెలూన్స్ చాలు, ఇది ఒక్కటి చాలు. ఏ బస్సే టీకే. ఇవి ఇందులో ప్రస్తుతానికి ఇదే సెల్లే సెలెక్ట్ చేసావా? హైట్ ఎక్కువ ఉంది. ఓకే, హైట్ ఎక్కువ ఉంది. బెలూన్సే కనిపిస్తాయా లేదా అని. కింద పెట్టే టేబుల్కి ఎక్కువ బెలూన్స్ పెట్టాలి. ఓకే, సో ఫైనల్లీ ఇది సెలెక్ట్ చేసాము. అమ్మో వచ్చాం, కానీ అసలు రూమ్లో లేము. ఇక్కడ తిరుగుతూనే ఉన్నాం. పిల్లలు రాగానే ఇంకా బీచ్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళు అక్కడ ఆడుకుంటున్నారు మంచిగా. సో ఇది అనుకుంటున్నాం వచ్చినోడికి బర్త్డే డెకోర్. సో దీనికి బ్లూ అండ్ వైట్ బెలూన్స్తో. సో బ్లూ అండ్ వైట్ బెలూన్స్ నేను తీసుకొచ్చాను అక్కడ నుంచి. హ్యాపీ బర్త్డే బ్యాక్ డ్రాప్ కూడా తీసుకొచ్చాను. సో ఇది వాళ్ళ చేస్తారా లేదా అనేది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. ఇలా మనం బర్త్డే సెలబ్రేషన్స్ అంటే ముందే వచ్చి అవన్నీ ఉన్నాయా లేదా చూసుకొని అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చూసుకోవాలి. సో అలా ముందే వచ్చాను కాబట్టి సరిపోయింది. నాకు ఎలా కావాలి అవన్నీ చెప్పానమాట, చేస్తామని చెప్పారు. ఇంకా బీచ్లోకి వెళ్ళిపోయి చాలాసేపు ఆడుకున్నాము. ఇక్కడ షెల్స్ ఎంత బాగున్నాయో తెలుసా, నాకైతే కలెక్ట్ చేసుకొని తీసుకొచ్చేసేద్దాము అని అనిపించింది. బీచ్ వాటర్ కానీ క్లియర్ వాటర్. సో హ్యాపీగా టైం స్పెండ్ చేశాను మేము అక్కడ, ఆడుకుంటూనే ఉన్నాము. ఫిషెస్ ఉన్నాయా బేటా? అయ్యో వెళ్ళిపోయాయి నాన్న. వచ్చాయా ఫిషెస్? చాలా ఉన్నాయి చూడు ఫిషెస్. వైట్స్ అంటే ఇక్కడ ఉన్నాయి ఫిషెస్, ఇక్కడ వెళ్తున్నాయి చూడు. అద్దొద్దు అక్కడ వెళ్తున్నాయి. అవన్నీ ఫిషెస్ పెట్టా వెళ్తున్నాయి. సో వెళ్ళిపోయాయి. ఫిష్ పట్టుకోండి. అక్కడ బయట వరకు వచ్చారా ఫిషెస్? వాడు చూడు నాకు సంబంధమే లేదు అని చూస్తున్నాడు. దెబ్బలు పడతాయి, వాటర్ తాగద్దు. ఎస్, ఇట్స్ లంచ్ టైం. పిల్లల్ని బీచ్ నుంచి తీసుకొచ్చేసి ఫస్ట్ వాళ్ళకి తినిపించాలి. మా పెద్దోడేమో మంచి ఫ్రైడ్ రైస్ తింటున్నాడు. ఇక్కడ ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా బాగుంది. హ్యావ్లాక్ ఐలాండ్ బీచ్ రిసార్ట్లో మీరు డెఫినెట్లీ ట్రై చేయండి. పిల్లలు తినరు అని అనుకుంటాం కదా, సో మా పెద్దోడికి అయితే ఎక్కడ కూడా ఫుడ్ ప్రాబ్లం అయితే రాలేదు. మా చిన్నోడికే కొంచెం కష్టమైంది.
ఏయ్, తీసుకోండి, సమ్మర్ లో వర్షం పడుతుంది, ఎంజాయ్ చేయండి. చూడండి రూమ్ లో గోల గోల. అయ్యయ్యో. సరే బర్త్డేకి రెడీ అవుదామా లేదా? హలో, రెడీ అవుదామా వద్దా? చూపు. రెడీ అవుదామా? మా వాడి బర్త్డే సెలబ్రేషన్స్ కోసం మేము ఎంత కష్టపడుతున్నాము కదా. సో అసలు బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా జరిగాయో నెక్స్ట్ బ్లాగ్లో చూడండి, మిస్ అవ్వకుండా. బాయ్ బాయ్.